అఖిలప్రియ గారు ఒక్క నిమిషం. గతంలో చంద్రబాబు నాయుడు గారు టూరిజం మినిస్టర్ గా పనిచేయడానికి నాకు అవకాశం ఇచ్చినారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారికి మాకు ఒకటే ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ లో మనకున్న అడ్వాంటేజెస్ కేవలం ఇతర రాష్ట్రాల్లోనే కాకుండా దేశాల్లో కూడా మన అడ్వాంటేజెస్ చూపించడానికి మీరు ప్రోగ్రామ్స్ చేయమని చెప్పడం జరిగింది అధ్యక్ష. గతంలో అధ్యక్ష మనము విశాఖపట్నంలో మరి ఎన్నో కార్యక్రమాలు చేశాము అధ్యక్ష. యాట్ ఫెస్టివల్ చేశాము, అరకు బెలూన్ ఫెస్టివల్ చేశాము, అమరావతి బుద్ధిజం ఫెస్టివల్ చేసినాము, అదేవిధంగా F1 X2O చేసినాము, ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ రాజమండ్రిలో చేశాము. ఇట్లా అన్ని చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది అధ్యక్ష. ముఖ్య ఉద్దేశం ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏముందంటే అధ్యక్ష, ఫుట్ఫాల్ పెరగాల, ఆంధ్రప్రదేశ్ కి ఫుట్ఫాల్ పెరగాల. మనకి ఉన్న అడ్వాంటేజెస్ ఇతర రాష్ట్రాలకు లేవు అధ్యక్ష. బీచ్లు కానీ, హిల్ స్టేషన్స్ కానీ, బ్యాక్ వాటర్స్ కానీ, టెంపుల్ టూరిజం అధ్యక్ష, అన్ని కాంబినేషన్ తో మన రాష్ట్రంకి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి మన ఫుట్ఫాల్ పెంచుకోవడానికి అన్ని విధాలు కూడా మరి మంత్రి గారు ట్రై చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా మంత్రి గారి దృష్టికి తీసుకురావాల్సిన ఏంటంటే అధ్యక్ష, గత ప్రభుత్వంలో టూరిజం అనేది కంప్లీట్ గా దాన్ని నెగ్లెక్ట్ చేసేసారు అధ్యక్ష. గతంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాకు అవకాశం ఇచ్చినప్పుడు చాలా ఎంఓయూలు సైన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ ఎంఓయూలు అన్ని కూడా మళ్ళీ ఒకసారి పర్స్యూ చేసి మంచి హోటల్స్ అప్పుడు అన్ని కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఆస్ట్రేలియన్ కంపెనీస్ కూడా వాళ్ళు హోటల్స్ పెడతామని 2-3 ప్రపోజల్స్ వచ్చినాయి అధ్యక్ష. వాళ్ళతో ఎంఓయూ కూడా సైన్ చేశాం అధ్యక్ష. అవి కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా మరి మంత్రి గారికి గుర్తు చేస్తూ టూరిజము టెంపుల్ టూరిజం కింద శ్రీశైలంలో కూడా చాలా వర్కులు చేశాం అధ్యక్ష. నా కాన్స్టిట్యున్సీ లో అహోబిలం టెంపుల్ ఉంది అధ్యక్ష. అహోబిలం ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా పికప్ అవుతుంది అధ్యక్ష. అహోబిలం కి గతంలో రోప్వే శాంక్షన్ చేయించడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో వీళ్ళు వచ్చిన తర్వాత రోప్వే కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇటువంటివి క్యాన్సిల్ అయినవన్నీ కూడా మరొకసారి దృష్టి పెట్టి మంత్రి గారు దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ పాలసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అడ్వాంటేజ్ మనకున్న ఇవన్నీ కూడా ప్రపంచం అందరూ కూడా ఫుట్ఫాల్ మనకి ఆంధ్రప్రదేశ్ లో పెరిగేటట్టుగా కూడా వాళ్ళు పనిచేయాలని చెప్పి కూడా తెలియజేసుకుని ధన్యవాదాలు తెలియజేసుకుంటారు అధ్యక్ష. విజయ్ చంద్ర. ధన్యవాదాలు అధ్యక్ష. టూరిజం గురించి ఆల్రెడీ మంత్రి గారు చాలా బ్రీఫ్ గా చెప్పడం జరిగింది. అండ్ రాష్ట్రానికి కూడా ఆదాయం తీసుకొచ్చే వనరులో టూరిజం ఒకటి. అయితే మంత్రి గారికి ఒకటి టూరిజం గురించి సార్, మీ ద్వారా నేను మంత్రి గారికి కూడా చెప్పాలనుకుంటున్నాను. మనకి తోటపల్లి రిజర్వాయర్ అనేది చాలా పెద్ద రిజర్వాయర్ సార్. అక్కడ వాటర్ స్పోర్ట్స్ కి చాలా అనువైన ప్రదేశం అది. అంతేకాకుండా మా జిల్లా ఛత్తీస్గఢ్కి రాయగఢ్కి కూడా అనుసంధానంగా క్లోజెస్ట్ బోర్డరింగ్ డిస్టిక్. అక్కడ అరకులో ఎంతైతే అందాలు ఉన్నాయో అంత గొప్ప అందాలు ఖచ్చితంగా పార్వతీపురం హిల్స్ లో కూడా ఉన్నాయి. ఇంకోటి కనెక్టివిటీ కూడా చాలా, అంటే రోడ్డు కానీ రైలు కానీ కనెక్టివిటీ బాగానే ఉంది. వందే భారత్ కూడా రావడం వలన ఇటు పక్క నుంచి వచ్చి ఛత్తీస్గఢ్ నుంచి ఒడిశా నుంచి కూడా రావడం జరుగుతుంది. మార్కెటింగ్ ఏరియా కూడా పార్వతీపురం చాలా అవుతుంది. ఇందాకలా శాసనసభ్యులు చెప్పిన ఫుట్ఫాల్ ఎక్కువగా అవ్వాల్సిన అవసరం ఉంది. అదొక పొటెన్షియల్ ఏరియా. ఖచ్చితంగా టూరిజం ఎక్కువగా పెట్టగలిగితే అక్కడ ఇండస్ట్రీస్ కూడా రావడానికి కొంచెం ఇబ్బంది పడతాయి. ప్రజలు సెంటిమెంట్ గా ప్రకృతిని ఎక్కువగా ఇష్టపడే ఏరియా కాబట్టి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తుంది ఏంటంటే, అందాలు ఆల్రెడీ ఉన్నాయి. అక్కడ మనం ఎస్టాబ్లిష్ చేయాల్సింది రిసార్ట్స్, అలాగే మనకు కావాల్సిన ప్రకృతి అందాల గురించి మాట్లాడుతున్నాం సార్. అందుకనే రిసార్ట్స్, అలాగే మనకి వెల్నెస్ సెంటర్స్, స్పిరిచువల్ సెంటర్స్ అక్కడ చాలా అనువైన ప్రదేశం. ఎందుకంటే ప్రస్తుత ప్రపంచంలో చాలా మంది స్ట్రెస్ గా ఉంటున్నారు. చాలా మంది ఫోన్లు వదిలేసి వెల్నెస్ సెంటర్ చాలా ఎక్కువగా పెడుతున్నారు. ఆల్రెడీ తెలియకుండా 2 ప్రైవేట్ వ్యక్తులు 2 రిసార్ట్స్ ఆల్రెడీ ఒకటి ఉన్నాయి. ఒకటి గోల్ఫ్ రిసార్ట్ ఒకటి వచ్చింది, నార్మల్ రిసార్ట్ కూడా మా నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. మనం ఇంకొంచెం ప్రోత్సాహం ఇస్తే పార్వతీపురంలో ఖచ్చితంగా ఒక రిసార్ట్ కల్చర్ అనేది, ఎందుకంటే పక్కనున్న రాయగఢ్ కానీ రాయ్పూర్ కానీ విశాఖపట్నంకి మిడిల్ పాయింట్ పార్వతీపురం. ఎక్కువగా ఫుట్ఫాల్ ని అట్రాక్ట్ చేయొచ్చు, టూరిజం అట్రాక్ట్ చేయొచ్చు. మనకున్న మోటో 20 లక్షల జాబ్లు ఎలా అయితే తీసుకొస్తాం అన్నామో దీని ద్వారా మనం జాబులు కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీ పుట్టినరోజు నాడు మీరు మాట్లాడాలి. మీ బర్త్డే కాబట్టి మీరు మాట్లాడాలన్నా. ధన్యవాదాలు అధ్యక్ష. మా కోవూరు నియోజకవర్గంలో మాకు
ఈ టూరిజం డెవలప్మెంట్కి ఎన్నో అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. యాక్చువల్గా చెప్పాలంటే మాయిపాడ్ బీచ్ చాలా ఫేమస్ బీచ్ అధ్యక్ష. అదేవిధంగా కనిగిరి రిజర్వాయర్ ఉంది. రిజర్వాయర్ దగ్గర కూడా ఒక పర్యాటక స్థలం కావాలని చెప్పి నేను ఆల్రెడీ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మైపాడ్ బీచ్ని మనము చాలా అభివృద్ధిలోకి తీసుకురావచ్చు అధ్యక్ష. చుట్టుపక్కల ఎన్నో ఫేమస్ దేవాలయాలు ఉన్నాయి, చాముండేశ్వరి దేవాలయము, ఇలాంటి దేవాలయాలన్నీ. దానివల్ల మనం టూరిజం చాలా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. కాబట్టి మా కాన్స్టిట్యున్సీలో ఉన్న ఈ 2 పర్యాటక స్థలాల మీద దృష్టి పెట్టాలని మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. మంత్రి గారు మీరు క్లుప్తంగా జవాబు ఇచ్చేస్తే. అధ్యక్ష, ఇప్పుడు చాలామంది మన బీచ్ ఫెస్టివల్స్ గురించి లేకపోతే వివిధ ప్రాంతాల్లో జరిగే ఫెస్టివల్స్ గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష. ఇక్కడ ఒక క్యాలెండర్ ఒకటి తయారు చేసాం అధ్యక్ష. త్వరలోనే అది అందరికీ కూడా అందేలా చేస్తాం. అంటే టూరిజం క్యాలెండర్ ఎలాగంటే ఏ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి ఈవెంట్స్ని కండక్ట్ చేయాలనేటువంటిది. ప్రధానంగా మన డిసెంబర్ నుంచి మనకి బీచ్ ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతాయి. అవి ఎక్కడెక్కడ ఏ రకంగా నిర్వహించాలనేటువంటి దాన్ని పూర్తి స్థాయిలో మేము క్యాలెండర్ కూడా తయారు చేసుకుంటున్నాం అధ్యక్ష. దాన్ని అందరికీ తెలియజేసి స్థానికంగా మన నాయకులు అందరి యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి ఆ కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. వారందరికీ ముందుగానే తెలియజెప్పి ఆయా జిల్లాల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. రెండోది, పుల్లారావు గారు చెప్పిన దాని ప్రకారం కొండవీడి ఫోర్టు, వెన్నముద్ద కృష్ణుడు, అవి తప్పనిసరిగా ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అవి ఇచ్చి తీరుతాం అనేటువంటి మాటని దాంతో ఇప్పుడే మాట్లాడుకున్నాం. నేను ఆ జిల్లాకి చెందినటువంటి మనోహర్ గారు మంత్రివర్యులు ఒకసారి వెళ్ళి చూసి దాన్ని కూడా విజిట్ చేస్తే మాకు కూడా ఐడియా వస్తుంది అనేటువంటి ఆలోచన. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు అఖిల ప్రియ గారు చెప్పారు, మామూలు ఫుట్ఫాల్ పెంచాలనేటువంటి ఆలోచన. నిజంగా ఇది మనం చేయాల్సినటువంటి ప్రధానమైన కార్యక్రమం. 5 సంవత్సరాల పాటు మొత్తం నాశనం అయిపోయినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఇప్పుడిప్పుడే మనం నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ దాన్ని ప్రారంభిస్తున్నాం. ఖచ్చితంగా ఫుట్బాల్ పెరగడానికి ఏవైతే ప్రాజెక్టులు నెగ్లెక్ట్ చేయబడ్డాయో వాటన్నిటిని కూడా మళ్ళీ ప్రారంభాలను చేసుకునేలాగా రీస్టార్ట్ చేసుకునే విధంగా చేస్తాం. క్యాన్సిల్ అయిన వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి మొదలు పెడతాం. హోటల్స్ ఇచ్చారని చెప్పారు. హోటల్స్ ఇప్పుడు కూడా ఒబరాయ్ కానీ తాజ్ కానీ ఇవన్నీ మళ్ళీ ట్రాక్ మీదకి వస్తున్నాయి. వాళ్ళు వివిధ ప్రాంతాల్లో హోటల్స్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని కూడా తీసుకొస్తాం అనేటువంటి మాట చెబుతున్నామండి. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లుగా తోటపల్లి రిజర్వాయరు, దానికి ఛత్తీస్గఢ్ నుంచి కూడా సందర్శకులు వస్తారనేటువంటి మాట చెప్పారు. అక్కడ వాటర్ స్పోర్ట్స్ అన్నారు. దాన్ని కూడా ఒకసారి చూసి తప్పనిసరిగా అక్కడ ఏ రకంగా చేయొచ్చు. ఏది చేసినప్పటికీ అధ్యక్ష, ఇది ప్రభుత్వం దగ్గర నిధులు ఇవాళ ఉండి కాదు, ఇది ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోనే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కూడా వీటి మీద ఆసక్తి ఉన్నటువంటి పెట్టుబడిదారులను మీరు ఇన్వైట్ చేసి వాళ్ళందరం కలిసి కూర్చుని దీనికి ఎక్కడెక్కడ ఏం చేయాలో, ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో అవి నేను ఇప్పుడే పాలసీలో చెప్పాను. అలాంటి ప్రాజెక్టులు చేసినప్పుడు పరిశ్రమకి ఇచ్చేటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇస్తామని చెప్పాం. కాబట్టి అవి వారికి చెప్పి అట్రాక్ట్ చేసుకుని తీసుకొస్తే ఇవన్నీ మనం ట్రాక్ మీద తీసుకొద్దాం అధ్యక్ష. అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు చెప్పారు, శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు, వారు గతంలోనే నేను అక్కడికి వెళ్ళినప్పుడు, నెల్లూరు వెళ్ళినప్పుడు వారు నాకు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మైపాడ్ బీచ్ డెఫినెట్ గా అందరూ కూడా అప్రిషియేట్ చేసేటువంటి బీచ్ అది. దాన్ని అద్భుతంగా తయారు చేయాలి. రేపు చేసేటువంటి బీచ్ ఫెస్టివల్స్ లో మైపాడ్ ను కూడా ఒక ఇంపార్టెంట్ బీచ్ గా పెట్టుకోవడం జరిగింది. దాన్ని కూడా క్యాలెండర్ ద్వారా తెలియజేస్తాం. కనిగిరి రిజర్వాయర్ గురించి కూడా చెప్పారు. ఇలా మొత్తంగా అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనం రాబోయే 5 సంవత్సరాల కాలంలో పాలసీని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పాలసీ ప్రకారం అన్ని ప్రాంతాల్లోనూ కూడా పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడానికి అందరం కలిసి కృషి చేద్దాం అనేటువంటి మాటే ప్రత్యేకంగా నేను చెప్తున్నాను. ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ని మనం ఇన్వైట్ చేయటం, ఆకర్షించడం అనేది ప్రధానంగా ఇందులో తీసుకోవాల్సిన అంశంగా మనం